వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. ఆగస్ట్ 5 ఈరోజు జరిగినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ముందుగా, చెల్లెలకి అన్న రక్ష, అన్నకు హెల్మెట్ రక్ష అనే నినాదంతో మన తెలంగాణ ఎంపీ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు నినాదం ఇవ్వడం జరిగింది. దీనికోసం సిస్టర్ ఫర్ చేంజ్ వెబ్సైట్ని వీరు రూపొందించడం జరిగింది. చెల్లెలికి అన్న రక్ష, అన్నకు హెల్మెట్ రక్ష నినాదంతో ఎంపీ కల్వకుంట్ల కవిత రూపొందించిన సిస్టర్ ఫర్ చేంజ్ వెబ్సైట్ను ఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? లోక్సభ స్పీకర్ అయినటువంటి సుమిత్రా మహాజన్ గారు ఈ వెబ్సైట్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఈరోజు జరిగే జిఎస్టీ మండలి సమావేశంలో దుస్తువుల ధరపై జిఎస్టీని ఎంత నుంచి ఎంతవరకు తగ్గించే అవకాశం ఉంది? 18% నుంచి 5% తగ్గించే అవకాశం ఉంది. దీనిపై ఈరోజు సమావేశంలో చర్చిస్తాము అని చెప్పడం జరిగింది. హసన్ రౌహానీ ఏ దేశానికి అధ్యక్షుడు? ఇరాన్. 2017 నేషనల్ జియోగ్రాఫికల్ ట్రావెల్ ఫోటోగ్రాఫర్ అవార్డు ఎవరికి దక్కింది? సెర్జియో టఫిరో వెలాస్కో. ఇజ్రాయెల్ మొదటి శాటిలైట్ పేరు వీనస్. మరి వీనస్ అంటే అబ్రివేషన్ ఏంటి? వెజిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ ఆన్ ఏ న్యూ మైక్రో శాటిలైట్స్. జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ను కాంస్య పతకాన్ని మంజు కుమారి ఏ కేటగిరీలో గెలుచుకున్నది? జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని మంజు కుమారి ఏ కేటగిరీలో 59 కేజీల కేటగిరీలో కాంస్య పతకం గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, బ్రిక్స్ దేశాల వాణిజ్య మంత్రుల సమావేశం 2017 ఏ సిటీలో జరగబోతుంది? షాంఘై, చైనాలో. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కోసం ఆధార్ లింకుతో మహా డిబెట్ అనే పోర్టల్ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మహారాష్ట్ర. 2017 లాగోస్ ఇంటర్నేషనల్ మెన్స్ సింగిల్ను గెలుచుకున్న భారతీయ షట్లర్ ఎవరు? రాహుల్ యాదవ్, చిట్టబోయిన. సహ్యాద్రి టైగర్ రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్రలో. పీస్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. సహ్యాద్రి టైగర్ రిజర్వాయర్ మహారాష్ట్ర, పీస్ వ్యాలీ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ఐటీ సెక్టార్లో పనిచేసే మహిళల భద్రత కోసం సూచనలు అందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? రష్మి శుక్లా కమిటీ. ఐటీ సెక్టార్లో పనిచేసేటువంటి మహిళల కోసం భద్రతకు ఏ విధంగా వాళ్ళకు భద్రత కల్పించాలి అనే దానిపై మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రష్మి శుక్లా కమిటీ. 50 సంవత్సరాలు దాటి సరిగా పనిచేయని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు తప్పనిసరిగా రిటైర్డ్ కావాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది? 50 సంవత్సరాలు నిండిన తర్వాత సరిగా పనిచేయకపోతే వారు ఖచ్చితంగా రిటైర్ కావాలి అని బీహార్ రాష్ట్రం ఆదేశించడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల చనిపోయిన కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి సంతోష్ మోహన్ దేవ్ ఏ రాష్ట్రానికి చెందినవారు? అస్సాం. వీరు 7 సార్లు గెలుపొందడం జరిగింది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులవడం జరిగింది? మహమ్మద్ ముస్తాఫా. వ్యవసాయ పరికరాలకు సంబంధించిన 2వ అగ్రి ఉడాన్ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది? అగ్రి ఉడాన్, న్యూఢిల్లీలో. నావిక్ దిక్సూచి వ్యవస్థలో టైం సెట్ చేయడానికి వేటిని ఉపయోగిస్తున్నారు? నావిక్ దిక్సూచి వ్యవస్థలో టైం సెట్ చేయడానికి వేటిని ఉపయోగించనున్నారు? పరమాణు గడియారాలు. మృతి చెందిన వారికి కూడా ఆధార్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి తప్పనిసరి కానుంది? అక్టోబర్ 1 నుంచి. 2017 అక్టోబర్ 1 నుంచి మృతి చెందిన వారికి డెత్ సర్టిఫికేట్ కోసం ఆధార్ ఖచ్చితంగా చేయాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే వారు ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పటికీ మ్యాక్సిమంగా అందరికీ ఆధార్ కార్డు ఖచ్చితంగా మ్యాండేటరీ అయిపోయింది. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే వారు సంబంధిత మండల ఆఫీస్లో ఒక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అంటే కుటుంబ సభ్యులకు కానీ ఎవరైతే ఆధార్ డెత్ సర్టిఫికేట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మండల ఆఫీస్లో అప్లికేషన్ ఫామ్ను ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఖచ్చితంగా అక్టోబర్ 1 నుంచి అమలులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం
ఈ రకం పోర్టల్ను తీసుకొచ్చింది. ఈ రకం అబ్రివేషన్ రకం రాష్ట్రీయ కిసాన్ అగ్రి మండి. రాష్ట్రీయ కిసాన్ అగ్రి మండి ఈ రకం. టెలినార్ ఇండియా ఏ గ్రూప్లో విలీనమైంది? టెలినార్ మొబైల్ ఇండియా ఏ గ్రూప్లో విలీనం కావడం జరిగింది? భారతీయ ఎయిర్టెల్లో. అమెరికాకి జీపీఎస్ మరియు మన దేశానికి దిక్సూచి వ్యవస్థ పేరేంటి? జీపీఎస్ అమెరికాకి, ఇండియాకి నావిక్. మనకి ఇందాక చూసుకున్నాం. దీనిలో ఏ గడియారాలను ఉపయోగించుకుంటారు అంటే పరమాణు గడియారాలను ఉపయోగిస్తారని ఇందాక డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ నావిక్ అంటే ఏంటి అంటే అమెరికాకి జీపీఎస్ ఎలాగో మన దేశానికి దిక్సూచి వ్యవస్థ పేరు నావిక్. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 7న. 6 రంగాలకు చెందిన 22 సంస్థల్లో ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు ఏ పేరుతో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? భారత్ 22. ఎయిర్పోర్ట్ల భద్రత కోసం దేశంలోని మొదటి బాడీ స్కానర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ టైం బాడీ స్కానర్ను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పదవీ కాలాన్ని మరో 3 సంవత్సరాలు పొడిగించారు. ప్రస్తుతం ఈ పదవిని ఎవరు నిర్వహిస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర ఉన్నత మండలి టి పాపిరెడ్డి. ఎలక్ట్రానిక్స్ తదితర పరిశ్రమల హబ్గా తెలంగాణని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈఎంసీఏని ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంది? మహేశ్వరంలో. ఎప్పటి నుంచి అనుమతులు పొంది నిర్మాణంలో ఉన్న భవనాలకి తెలంగాణ స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం వర్తిస్తుంది? 2017 జనవరి 1 నుంచి. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.